జరిగిన G7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాంతీయ భద్రత, ఇంధన సరఫరాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, సముద్ర వాణిజ్య మార్గాల భద్రత వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది ట్రంప్ చేసిన ఒక వ్యాఖ్య. భారత్పై దాడి జరిగితే ఎలాంటి అధికారిక రక్షణ ఒప్పందం లేకపోయినా అమెరికా భారత్కు అండగా ఉంటుంది అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికాకు జపాన్, దక్షిణ కొరియా, నాటో దేశాలతో ఉన్నట్లుగా భారత్తో పరస్పర రక్షణ ఒప్పందం లేకపోయినా భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తున్న సంకేతంగా ఈ ప్రకటనను విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సమావేశంలో ప్రధాని మోదీ హర్ముజ్ జలసంధి పరిస్థితిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం ప్రస్తుతం ఇరాన్కు సంబంధించిన ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఆందోళనకు కేంద్ర బిందువుగా మారింది. ఈ మార్గంలో వేలాది నౌకలపై పనిచేస్తున్న లక్షలాది భారతీయ నావికుల భద్రతపై మోదీ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు 5వ వంతు హార్మోజ్ జలసంధి గుండా సాగుతోంది. భారత్కు అవసరమైన ముడి చమురులో పెద్ద భాగం కూడా ఇదే మార్గం ద్వారా వస్తుంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే ఇంధన ధరలు పెరగడంతో పాటు ప్రపంచ సరఫరా గొలుసులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే హార్మోజ్ ప్రాంతంలో భద్రతను కాపాడేందుకు అంతర్జాతీయ సహకారం అవసరమని మోదీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇరాన్కు సంబంధించిన తాజా పరిణామాలు, మధ్యప్రాచ్య భద్రతా పరిస్థితులపై కూడా ట్రంప్ స్పందించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో దౌత్యపరమైన పరిష్కారాలకి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ వ్యాఖ్యలు భారత్ అమెరికా సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయనే సంకేతంగా వస్తున్నాయి. రక్షణ, సాంకేతికత, సరఫరా గొలుసులు, ఇండో పసిఫిక్ భద్రత వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం ఇప్పటికే పెరుగుతోంది. ఇప్పుడు భద్రతా అంశాల్లో కూడా అమెరికా బహిరంగంగా మద్దతు ప్రకటించడం వ్యూహాత్మక కీలక పరిణామంగా భావిస్తున్నారు. మొత్తానికి G7 సదస్సు వేదికగా మోదీ, ట్రంప్ భేటీ కావడం మర్యాదపూర్వక సమావేశంగా కాకుండా ప్రపంచ భద్రతా సమీకరణాలను ప్రభావితం చేసే చర్చలకు వేదికగా నిలిచింది. భారత్కు అమెరికా బహిరంగ మద్దతు, హర్ముజ్ జలసంధిపై ఆందోళనలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.